హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కార్తీక మాసం కదా, ఇంకా పూజలు అయితే చేసేసాను. ఇంట్లో పూజ అయితే చేశాను. ఇంకా బయట కూడా దీపాలు వెలిగించాను. ముందు కాస్త ఊడ్చుకొని ముగ్గేసుకొని వంటగది క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా 5:30 కల్లా పూజ పని అయితే అయిపోయింది. కార్తీక మాసం నెలంతా ఫస్ట్ వీడియో మనకి ఇలాగనే ఉంటుంది. మిగిలిన రోజులు ఎలాగో పూజలు చేయం, కనీసం ఈ కార్తీక మాసంలోనైనా పూజలు చేసుకుందాం పండగలప్పుడు. ఇలా కార్తీక మాసాలు, శ్రావణ మాసాలప్పుడు త్వరగా నిద్రలేస్తే పనులు కూడా త్వరగా అవుతాయి. మనసు కూడా చాలా ప్రశాంతంగా రిలాక్స్గా అనిపించింది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనకు కూడా విసుకొచ్చేసిద్ది, అంతా నెగిటివ్గా ఉంటుంది. అబ్బా, ఉదయం లేచిన కాంచి పని చేస్తూనే ఉన్నాను, కాసేపు ఖాళీ లేదు అని మనకే విసుకొచ్చేసి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు మనలో నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? నెగిటివ్ ఆలోచనలు రావడానికి కారణం మనమా? లేదనుకోండి, మన చుట్టూ జరిగే సిచ్యువేషన్ బట్టి మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తాయా? అసలు మెయిన్ కారణం ఏమిటి? నేను ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను. నెగిటివ్ ఆలోచనలు మనలో రావటానికి కారణం, మనలో నెగిటివిటీ ఉంటేనే మనలో ఆలోచనలు అనేవి వస్తాయంట. మనలో నెగిటివిటీ లేకపోతే నెగిటివ్ ఆలోచనలు అనేవి రావు. ఇది నిజం అంటారా, అబద్ధం అంటారా? నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ దానికి ఉదాహరణ అయితే ఆయన ఒకటైతే చెప్పాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటా, కొంతమంది ఎక్కువగా బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి నోరు తెరిస్తే బూతులే వస్తాయి. ఇంకా బూతులతోనే మాటలు, బూతులతోనే చిత్రాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళలో ఆ క్యారెక్టర్ అయితే ఉంది. అలాంటి వాళ్ళు నిద్రలో లేపినా సరే, మనం ఏదైనా నిద్రలో కొంచెం డిస్టర్బ్ చేసినా కానీ ఇంకా వాళ్ళకి ఆ బూతులే వస్తాయంట. బూతులే మాట్లాడతారు, బూతులే తిడతారంట. దానికి కారణం ఏంటి? వాళ్ళలో ఆ నెగిటివిటీ ఉంది. ఆ బూతులు మాట్లాడటం అనే నెగిటివిటీ వాళ్ళలో ఉండటం వల్ల నిద్రలో సడన్గా లేపినా సరే వాళ్ళకి ఆ మాటలే వస్తాయి. అందువల్ల మనలో నెగిటివిటీకి కారణం మనమే. దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఒక్కొక్కసారి మనము మన ఫ్యామిలీతో అయినా కానీ చాలా సరదాగా సంతోషంగా ఉంటాము. ఇంట్లో ఏదైనా సడన్గా గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళం, ఒక్కొక్కసారి మనకు ఒక నెగిటివ్ ఆలోచన అనేది వచ్చింది. ఆ నెగిటివ్ ఆలోచనల వల్ల మన జీవితమే అల్లకొల్లం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కొంతమంది అంటారు చూడండి, కొద్దిగా ఈ సమయం దాటిపోతే ఇంత ప్రమాదం జరిగేది కాదు, ఇక్కడ ఇలా జరగకపోతే, ఇప్పుడు నేను రాకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదు అని అనుకుంటా ఉంటాము. అలాగనే మనలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిన తర్వాత, ఆ కోపం, ఆ ఆవేశం అనేది తగ్గిపోయిన తర్వాత మనకు మనమే ఆలోచించుకుంటాం చూడండి, ఏంటి మనం ఇలా ఇంత నెగిటివ్గా ఆలోచించుకున్నామేంటి, ఇంత చిన్న విషయానికి ఇంత సిల్లీగా ఆలోచించానా నేనని మనకు మనమే ఫీల్ అవుదాం ఒక్కోసారి. చెప్పటానికి, వినటానికి బాగానే ఉంటాయి, కానీ చేయటానికి మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. మనం అనుకుంటే సాధించలేనిది జరగంది ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. మనకి ఇప్పుడు మన ఇంట్లో ఏదో కానీ, బయట కానీ ఎవరితో మనకో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల మనం చాలా సఫర్ అయిపోతున్నాం అనుకోండి, చాలా సఫర్ అయిపోతున్నాం, ఏదో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ కోపం, ఆ ఆవేశం అనేది తగ్గాలంటే మనం కాసేపు సైలెంట్గా కూర్చోవాలి. అది ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా సైలెంట్గా కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, ఆ నెగిటివ్ అనేది, ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మన మైండ్లోంచి పోతాయి. తర్వాత మంచి ఆలోచనలు వస్తాయి. మనకు మనమే తిట్టుకుంటాం అనుకోండి, ఏంటి నేను ఇంత సిల్లీగా ఆలోచించాను, ఎవరో ఏదో అన్నారనుకోండి, ఎందుకు నేను నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నాను, దీనివల్ల నాకే నష్టం జరిగిద్ది, నా ఫ్యామిలీకి నష్టం జరిగిద్ది అని తర్వాత మనం కొంచెం రియలైజ్ అవుతాము. కొంతమందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు వింటారు. పాటలు వింటే వాళ్ళు ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. చాలా సరదాగా ఎంజాయ్గా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మనసుకు నచ్చిన ఒక మంచి పాట పెట్టుకొని వినండి. అలాగని ఏదో ఏడుపులు, సాడ్గా ఉంటాయి ఆ పాటలు కాకుండా మంచి మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెట్టుకొని వినండి. అసలు మనం కొత్త లోకంలోకి వెళ్ళిపోతాము. ఇంకా మనలో వచ్చిన నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ మర్చిపోతాము. మళ్ళీ మంచి పాజిటివ్ వాతావరణం కలిగిద్ది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చామన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అంటే ఇష్టం ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పని చేసుకోవటం ఇష్టం, ఇల్లు క్లీన్ చేయటం ఇష్టం, కొంతమందికి వంట చేయటం ఇష్టం. అలాంటిది మనలో నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చినప్పుడు ఇలాంటివి మనసుకు నచ్చిన పనులు అనేది చేసుకోండి. కొంతమందికి శారీస్ అంటే చాలా ఇష్టం, మంచి మంచి మోడల్ శారీస్ చూస్తూ ఉంటారు.
ఇంక ఇలా అనేకం అనుకోండి. మనసుకు నచ్చిన పని అనేది చేసుకోండి. మనలో నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మన మనసుకు నచ్చిన పని మీద మన దృష్టి వెళ్ళాలి. కొంతమందికంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు తిట్టరు. అంతా బానే ఉంటది. ఇంట్లో గానీ, బయట గానీ మొత్తం అంతా పాజిటివ్‌గానే ఉంటది. ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ వాళ్ళల్లో వాళ్ళకే ఏదో ఎలితి. ఇంతేనా నా జీవితం? ఇంకిదే నా జీవితం? ఇంకేం లేదా? ఉదయం లేచామా, పనులు చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఇంకిదే నా జీవితం? ఇదేనా రొటీన్ లైఫ్ అనేది బోర్ కొట్టేసి వాళ్ళలో వాళ్ళకే నెగెటివ్ ఆలోచనలు వస్తా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ లైఫ్‌లో ఒక కొత్తదనం అనేది ఉండాలి. సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళటం, పిక్నిక్‌లకి, షికారుకి వెళ్ళటం, ఏదనుకోండి నలుగురితో కలిసి సరదాగా మాట్లాడటం, ఏదో లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఒకటే వాతావరణం, ఒకటే లైఫ్ లీడ్ చేస్తా ఉన్నామనుకోండి, మనలో కూడా నెగెటివ్ ఆలోచనలొస్తాయి. అప్పుడప్పుడు ఒక కొత్తదనం అనేది ఉండాలి. ఎక్కువగా మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ ఇదంతా బోర్ కొట్టేసే వాళ్ళకు బోర్ కొట్టడం కాదు, పని ఒత్తిడిలో ఎక్కువగా ఉంటారు కదా. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఫ్రెండ్స్తో సరదాగా అప్పుడప్పుడు టూర్లు వెళ్తూ ఉంటారు, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు అలా కాదు. వాళ్ళు ఇంట్లో ఒక్క నిమిషం లేకపోతే ఇల్లు అనేది జరగదనుకోండి, ఇంకా ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయినట్టుగా అయిపోయిద్ది. అసలు వాళ్ళు ఇంకా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే పనులు చేయందే తప్పదు. ఎక్కడికెళ్ళినా ఇంక ఇదే పనులు గదా! ఇంట్లో ఉన్న ఇదే పనులు. ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఈ పనులు చేయందే తప్పదు. మరలా ఎక్కడికన్నా ఎళ్లి వచ్చిన తర్వాత ఇల్లనేది క్లీన్ చేసుకోవటం, మళ్ళీ అదొక 2, 3 రోజుల పని. ఇదంతా ఎందుకు లేరా బాబు అని ఇక్కడే ఉంటారు. ఇంకెప్పుడు ఇదేనా జీవితం అని చెప్పేసి ఇంక ఏదో ఆలోచిస్తా నెగెటివ్ ఆలోచనలోకెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఉండాలంటే మనకి గూడా ఏదో ఒక కొత్తదనం అనేది ఉండాలి. సరదాగా మన ఇంటి పక్కన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికన్నా వెళ్ళటం, పిల్లల్ని, ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి మనం ఒక్కళ్ళమే వెళ్ళటం. అంటే మనం ఒక్కరం వెళ్ళటమే కాదులెండి. ఆడవాళ్ళు ఒక్కలుగా ఎళ్ళినా సరే అనేక మాటలంటారు. అవన్నీ మనకు తెలిసినవి. కాకపోతే ఇంటి పక్కన వాళ్ళందరూ ఒక 10 మంది ఆడవాళ్ళు కలిసి ఎక్కడికన్నా ఏదన్నా గుడికి వెళ్ళటం. మనకు మనశ్శాంతి కలుగుతుంది ఇక్కడికి వెళ్తే అన్న చోటకి వెళ్ళి 2, 3 రోజులుండి రావటం. మన ఇంట్లో వాళ్ళని, మన ఫ్యామిలీని, మన ఇల్లుని చూసుకోవడానికి ఒకళ్ళని ఏర్పాటు చేసుకోవటం. అంటే మన చుట్టాలే ఉంటారు గదా! అమ్మ వాళ్ళు గానీ, ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచామనుకోండి, మనం ఇంట్లో ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌ని, మన ఇంటిని ఎలా చూసుకుంటారో వాళ్ళు గూడా అలాగనే చూసుకుంటారు గదా! మనం ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెండ్స్‌తో సరదాగా 4 రోజులున్నా గానీ, ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంటికి రావాలి, ఇల్లొచ్చి క్లీన్ జేసుకోవాలి, బట్టలు ఉతకాలి, అబ్బబ్బా! చాలా పనుంటది అనే టెన్షన్ గూడా ఉండదు. ఎందుకంటే ఇంట్లో మన వాళ్ళుంటారు గాబట్టి, వాళ్ళు ఇంటిని చక్కదిద్దుకుంటారు గాబట్టి. కొంతమంది జాబ్ చేసే ఆడవాళ్ళుంటారు. వాళ్ళకి సెలవులు దొరుకుతాయి గదా! ఎండాకాలంలో అలా. సెలవులు దొరికినప్పుడు ఇంకా వాళ్ళందరూ వాళ్ళతో పాటు జాబ్ చేసే తోటి వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ కలిసి సరదాగా బయటికి వెళ్తుంటాం. ఒక వారం రోజులు, 10 రోజులు అలా ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడతారు గదా! ఇంక ఇదే జీవితంలో ఉండిపోతారు గాబట్టి కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి సరదాగా బయటికి వెళ్ళి ఒక వారం రోజులు, 10 రోజులు అలా గడిపేసొస్తారు. హౌస్ వైఫ్స్ గూడా అంతేనండి. ఇది గూడా ఒక జాబే గదా! ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు మనకి ఇదే పని. ఒక పండగ ఉండదు, ఒక పబ్బమని ఉండదు, ఏముండదు. పండగ రోజులైతే మనకి ఇంకా పననేది ఎక్కువగా ఉంటది. ఇంక ఇదే లైఫ్ ఉంటది మనకి. అందుకు గూడా మనకు గూడా మైండ్ అనేది రిలాక్స్‌గా ఉండి, పాజిటివ్‌గా ఉండాలంటే మాత్రం మనం గూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన ఇంటి పక్కన వాళ్ళతో కలిసి ఒక 10 మందిని సరదాగా ఒక 4 రోజులైనా సరే బయట గడిపామనుకోండి మైండ్ అనేది చాలా రిలాక్స్‌గా ఉంటది. ఫోనుల్లో మనమైతే ఒక సంఘటన చూస్తున్నాం గదా! అతనికి జాబు 70,000 అంట. శాలరీ 70,000 శాలరీ వచ్చిద్ది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేవు. చుట్టుపక్కల వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేవంట. కానీ నన్ను చావు పిలుస్తుంది, చావు పిలుస్తుంది అని చెప్పేసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే నాకు మైండ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. నా మానసిక స్థితి అనేది సరిగ్గా లేదు. అందుకే నేను చనిపోతున్నాను. చావనేది నన్ను రా రా అని పిలుస్తుందని. ఇతను చనిపోవటానికి కారణం ఏంటి అసలకి? పని ఒత్తిడైనా అయ్యుండొచ్చు. లేదనుకోండి రొటీన్ లైఫ్ అనేది బోర్ కొట్టైనా అయ్యుండొచ్చు. లేకపోతే ఏ బాధలు, ఏ ఇబ్బందులు లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడంటే, అతనికి ఇంక లైఫ్ మీద బోర్ కొట్టింది. ఇంకా అతని లైఫ్‌లో ఇదేనా నా జీవితం? ఇంక రోజు ఇంతేనా? ఈ పనులేనా? అని చెప్పేసి ఇంకా మైండ్‌కి నెగెటివ్ ఆలోచనలొచ్చినియి. ఆ నెగెటివ్ ఆలోచన వల్లే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతను చనిపోయాడు. పాపం అతని భార్య, బిడ్డ అతను చనిపోయాడని అతని భార్య గూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోపోతే అక్కడున్న వాళ్ళు కాపాడారు.
పాపం ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడండి. తల్లిదండ్రిని ఇద్దరిని పోగొట్టుకుంటే ఆ పిల్లగాడి పరిస్థితి ఏంది? తల్లిని చూసి కాపాడారు కాబట్టి తల్లి బతికింది. అదే తల్లి కూడా చనిపోతే ఆ పిల్లగాడి పరిస్థితి తల్లి తండ్రి చూసినట్టు ఎవరన్నా చూస్తారా? లైఫ్ బోర్ కొట్టింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే రేపు పిల్లల పరిస్థితి ఏంటి? బయట చూస్తే చాలామందికి ఎన్ని కష్టాలు ఉన్నాయండి. లైఫ్ బోర్ కొట్టిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే అసలు ఎంతమందికి అనేక రోగాలు ఉండటం అని ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. అసలు ఆ సమస్యలతో పోల్చుకుంటే మన సమస్య అనేది ఒక సమస్యేనా? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చూడాలి మనం. వామ్మో! వీళ్ళకి ఇన్ని సమస్యలున్నాయి. ఇన్ని సమస్యలున్నా సరే వీళ్ళెంత ధైర్యంగా ఉన్నారు, ఎంత నవ్వుతా హ్యాపీగా ఉండగలుగుతున్నారని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వీళ్ళ సమస్యతో పోల్చుకుంటే నాది ఒక సమస్యేనా అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. కొంతమందిని నిజంగా రియల్‌గా చూస్తుంటాం కదండీ! ఎన్ని సమస్యలుంటాయో వాళ్ళకి, చాలా సమస్యలుంటాయి. కష్టాలంటే ఇవేనా అన్నట్టుగా ఉంటారు. అయినా గూడా వాళ్ళసల ఆ కష్టాలకు కుంగిపోరు. చాలా హ్యాపీగా, సరదాగా ఉంటారు. కష్టాలకు మనం భయపడాలా? మనల్ని చూసే అవి భయపడాలా అన్నట్టుగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, చా, చీ, తూ అన్నా గూడా అసలు వాళ్ళు పట్టించుకొని గూడా పట్టించుకోరు. తుడిచేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి. ఇంత తప్పు చేసిన వాళ్ళు వీళ్ళే ధైర్యంగా బతుకుతున్నప్పుడు ఏ తప్పు చేయని వాళ్ళం మనం ఎందుకు ఇంత నెగిటివ్ ఆలోచనలోకి రావాలని? మనం నెగిటివ్గా ఉంటేనే మన ఆలోచనలు నెగిటివ్గా వస్తాయి. మనం పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్గానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.